బట్ దట్ ఈజ్ ఏ లైఫ్ టర్నింగ్ ఈవెంట్. ఏదైతే మనం అనుకుంటున్నా అవ్వడానికి ఇబ్బంది పెడుతుందో ఇట్స్ ఏ లైఫ్ టర్నింగ్ ఈవెంట్. వాయిస్ ఏమడుతుందా? సో ఇట్స్ ఎ లైఫ్ టర్నింగ్ ఈవెంట్ వచ్చినప్పుడు ఇట్లాగే డిఫికల్టీస్ వస్తుంటాయి. వచ్చినట్టే మీకు సిమ్టమ్ అనమాట. ఇట్స్ ఎ లైఫ్ టర్నింగ్ ఈవెంట్. సో ఇందులో ఈరోజు మనం చెప్పుకునే అంశాల్లో ప్రధానంగా జేఈఈ మెయిన్స్ 2026 జనవరి సెషన్. మనకి అందరికీ తెలిసిందే 2 సెషన్స్లో జరుగుతాయి, మేలో ఒకటి, జాన్లో ఒకటి. సో ఇప్పుడు రాసి ఏమైనా రెక్టిఫై చేసుకోవడానికి కూడా మీకు టైం ఉంది, అంటే నెక్స్ట్ అటెంప్ట్ చేయొచ్చు, అంతే కదా సార్? సో దిస్ ఇస్ ద ఓన్లీ ఎగ్జామ్ హ్యావింగ్ 2 ఆప్షన్స్. సో జేఈఈ మెయిన్స్ అనగానే మీ అందరికీ అయ్యి బాబాయ్ మేము చేయగలమా అనిపిస్తుంది. కానీ ఇక్కడ చూసిన తర్వాత మీకు తెలుస్తుంది దాని యొక్క ఇంత తేలిక సార్ అని. జేఈఈ మెయిన్స్ ఎన్ని మార్కులకి చెప్పండి ఎవరైనా? ఎన్ని మార్కులకి? జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ ఎన్ని మార్కులకి? 300. మీరు ఇప్పుడు చూడండి ఎన్ని మార్కులు వస్తే ఒక ఎన్ఐటి సీట్. ఎన్ఐటి అంటే తెలుసు కదా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అబ్దుల్ కలాం గారు ఎక్కడ చదువుకున్నారు తెలుసా? ఎన్ఐటిలో, ఎన్ఐటి మద్రాస్. ఇట్స్ నో బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా. ఈవెన్ క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ చిప్ మేకింగ్ ఇవన్నీ అక్కడ చేస్తున్నారు ఇప్పుడు. సో ఇందులో మనకి ప్యాటర్న్, సిలబస్, ఎన్ఐటి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అంటే ఎన్ని మార్కులకి అయితే మనకి వస్తుంది? 300 మార్కుల్లో ఎన్ని మార్కులకి అయితే వస్తుంది? రిజర్వేషన్ వారీగా, ఎన్ఐటి వారీగా. ఎన్ఐటి వారికి కూడా డీటెయిల్గా ఇవ్వచ్చు. ముందు ఎంత మార్కులకైతే వస్తుంది, లాస్ట్ 2025లో ఎలా వచ్చింది, 2026లో ఎన్ని మార్కులు వస్తే మీకు ఎన్ఐటి సీట్ వస్తుంది, ఈ విషయాలు ఈరోజు తెలియజేస్తాను. అయితే మీరందరూ భయపడిపోతుంటారు కదా, ఎలా చేయాలి, ఎలా సాధించాలి, అమ్మో జేఈఈ మెయిన్స్ మా వల్ల కాదు. ఈ వీడియో, ఈ ప్రజెంటేషన్ అయిన తర్వాత మీరు నాతో డిస్కస్ చేయండి మీకున్న డిఫికల్టీస్. అయితే ఇక్కడ ముఖ్యంగా సాధించాలంటే ముందు సరైన యాటిట్యూడ్ కావాలి, ఓపెన్ పాజిటివ్ యాటిట్యూడ్ కావాలి. అప్రోచ్ కరెక్ట్గా ఉండాలి. అప్రోచ్ అంటే ప్రాసెస్, నేర్చుకునే విధానం కరెక్ట్గా ఉండాలి. మీకు ఆల్రెడీ 75 days ప్లాన్ అమలు చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు ప్రీవియస్ క్వశ్చన్స్తోని, వీకెండ్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్తో టెస్ట్ పెడుతున్నారు. మీ క్లాసుకు కూడా వచ్చి నేను డిస్కస్ చేస్తాను. ముందుగా ఎన్ని మార్కులు వస్తే వస్తుందో తెలుసుకోవాలి కదా. దానికి ముందు ఇది కష్టమైన ఎగ్జామ్ అనుకున్నప్పుడు, ఎప్పుడు కష్టం మనం చూస్తే కాదు, మీకు అనుభవం లేదు. కష్టమో తేలికో మీకు అనుభవం లేదు, ఎలా కష్టం అనుకుంటున్నారు? ఏదైనా ఎక్స్పీరియన్స్ అయితే కష్టం తేలిక అనే విషయాన్ని చెప్పగలుగుతారు, అంతే కదా. మీకు రెండూ తెలీదు, కష్టమో తెలియదు, ఈజీ తెలియదు. ఎన్ని ఎన్ఐటీలు ఉన్నాయి ఎవరైనా చెప్తారా దేశంలో? పాటికి మీకు ఎన్ని మార్కులు రావాలో తెలుసుకునేవారు. సో అన్ని వీఆర్ బిగినింగ్ ఫర్ ఎవ్రీథింగ్. సో అయితే ఇక్కడ 2 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. మన అందరూ తెలుసు, ఆంజనేయ స్వామి కూడా గాల్లో ఎగరగలని, సూర్యుని వెళ్ళి మింగేయగలని ఆయనకి తెలియదు. ఎందుకంటే అప్పుడు అంతకుముందు ఎప్పుడు చేయలేదు ఆయన, అంతే, చేస్తే అయిపోయింది. సో అలాగే మనకు మరొక ఉదాహరణ ఏంటంటే, శ్రీకృష్ణుడు చెప్తాడు. శ్రీకృష్ణుడిని అభినవుడిని అడుగుతాడు, నువ్వు పుట్టినప్పుడు ఎంత అన్నప్పుడే అంత పెద్ద రాక్షసుని ఎలా చంపావని అడుగుతాడు. చిన్న పిల్లడప్పుడే నువ్వు ఎంత పెద్ద రాక్షసుని ఎలా చంపావు అంటాడు. మావయ్య నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. శ్రీకృష్ణుడు అంటే స్వయన దేవుడే ఏం సమాధానం చెప్తాడో వినండి. అంటే ఆయన మానవ రూపంలోకి వచ్చాడు కాబట్టి దేవుడు కాదు, అంతే, మనలాంటి వాడే. సో ఆయన ఏం చెప్తాడంటే, తెలుసుకోవాలనుకుంటున్నావా అని అడుగుతాడు. అవును, నాకు
తెలుసుకోవాలని ఉంది. ఆ వయసులో నువ్వు ఎలా చంపేశావు అంటే, నాకు పరమేశ్వరుడు అద్భుత శక్తిని ఇచ్చాడు అని చెప్తాడు. ఒక అద్భుతమైన శక్తిని నాకు ఇచ్చాడు అని చెప్తాడు. ఆ శక్తితో నేను ఛేదించానని చెప్తాడు. ఏ శక్తి అని అడుగుతాడు అభిమన్యుడు. ఏ శక్తి చెప్పండి? కృష్ణుడికి ఏ శక్తి ఉంది? ఏ శక్తి ఉంది? చక్రం ఉంది, వేసేస్తాడు అనుకున్నారా? అప్పటికి అది లేదు. ఇంకా అప్పటికి లేదు, అది తర్వాత ఇస్తాడు ఈశ్వరుడు. చిన్నప్పుడు లేదు. ఉందా? చిన్ని కృష్ణుడప్పుడు ఉందా? లేదు. చెప్పుమాయ అంటే చెప్తాడు, ప్రయత్నం చేసే శక్తి అంటాడు. నేను ప్రయత్నం చేశానా చచ్చిపోయాను, అంతే. సో ఇంత సింపుల్. ఎగ్జామ్ కూడా ఇంతే, జేఈ మెయిన్స్ కూడా అంతే. జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కూడా మీరు అనుకున్నట్టుగా అంత పెద్ద రాక్షసులు చంపగలమని భయపడిపోయి పారిపోవడం కాదు. ప్రయత్నం చేస్తే అవుతుంది. ఎప్పుడు అవుతుందంటే, నువ్వు ఒక మంచి పని చేసినప్పుడు పరమేశ్వరుడు పైనుంచి నీకు సపోర్ట్ చేస్తాడని చెప్తాడు. నువ్వు మిగిలిందల్లా ప్రయత్నం చేయడమే, మిగతా పని ఆయన చూసుకుంటాడు. రైట్? మీ పని ఏమిటో అదే చేయాలి. ఇంకొక టెక్నిక్ మీకు ఇంతకుముందు కూడా నేను చెప్పే ఉంటాను క్లాస్లో. ఏదైనా చేయాలంటే ముందు ఎలా చేయాలో తెలుసుకోవాలి. అందులో భాగంగానే నీకు ఈ ప్రజెంటేషన్ ఇస్తున్నాను. ఎలా చేయాలి? ఏదైనా అనుకున్న పని అవ్వాలంటే ఏం చేయాలి? దానికి సంబంధించిన నాలెడ్జ్ తెలుసుకోవచ్చు. వాట్ ఈజ్ ఇట్, వేర్ ఈజ్ ఇట్, హౌ ఈజ్ ఇట్, వై ఈజ్ ఇట్ అని తెలుసుకోవచ్చు. బట్ హౌ ఈజ్ ఇట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు నో, లెర్న్. హౌ ఈజ్ ఇట్, దాన్ని ఎలా చేయాలని తెలుసుకుంటే కనుక చాలా ఈజీ. నేను ఇంతకుముందు మీకు చెప్పుంటాను, శ్రీకృష్ణుడు చేసిన దానికి ఎగ్జాంపుల్ చెప్తాడు ఎలా చేయాలి. పిడికిలు బిగించి నీటిలో ముంచితే పైకి తీస్తే నీకేమొస్తుంది అంటాడు. ఏమొస్తుంది? 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 ఏమి రాదు. అదే దోసిలి పట్టి గంగలో ముంచి నీళ్ళు తాగితే ఏమొస్తుంది అంటాడు. ఏంటి? వాటర్ కాదు, లైఫ్ వస్తుంది. వితౌట్ వాటర్ దెర్ ఇస్ నో లైఫ్. అప్పట్లో మనలా బాక్స్ ఏం లేవు అప్పుడు కృష్ణుడి టైంలో. అందుకని ఈ అందరూ ఇలాగే తాగేవారు. మనకి ఇంకా తెలియదు. మీ తాతలు ముత్తాతలు అడిగితే చెప్తారు ఎలా తాగేవారు. ఇలా పెట్టుకుని తాగేవారు. ఆ కాలం వాడు కాబట్టి అది చెప్పాడు ఎగ్జాంపుల్గా. మీకు అది తెలియదు కూడా అసలు అలా తాగుతారా అని. పూర్వకాలం ఎలా తాగేవారు? తాగేవారు అంటే లేవు మరి. స్టీల్ గిన్నెలు, షాపింగ్ ఇలాంటివి ఏం లేవు అప్పుడు. సో అంటే ఒక పనిని మీరు నీటిలో ముంచి తీయడానికి అంతే శక్తి, అంతే టైం కావాలి. రైట్? నీటి ముంచి తీయడానికి అంతే శక్తి, అంతే టైం కావాలి. మీ ఫిజిక్స్లో టైం అండ్ ఎనర్జీయా, పవరా? బోత్ ఆర్ సేమ్, బట్ ద రిజల్ట్ ఈజ్ 0. వన్ సైడ్ 0, అదర్ సైడ్ ఈజ్ 100. సో ఇది ఎలా చేయాలి అంటానికే మీకు ఒక ప్రక్రియ ప్రకారం ఇక్కడ క్లాసులు జరిపిస్తున్నాము. మొదటిది ఏంటంటే ఉదయం చదవమన్నాను. ఉదయం క్లాసెస్ అవుతాయి 2 టాపిక్స్ మీద, 2 సబ్జెక్ట్స్ పైన. మధ్యాహ్నం స్టడీ అవర్ మెటీరియల్ ఇస్తారు, స్టడీ అవర్ ఉంటుంది. అమ్మ మెటీరియల్ ఇస్తున్నావా? రైట్. స్టడీ అవర్ ఉంటుంది. ఈ స్టడీ అవర్ తర్వాత టెస్ట్ పెడతారు. అది ఏ ప్రశ్నలతో? జేఈఈ మెయిన్స్ ప్రీవియస్ లాస్ట్ 5 years క్వశ్చన్స్తో పెడుతున్నాం. అంటే రియల్ ఎగ్జామ్లో మీరు ఎంత స్కోర్ చేస్తున్నారు? ఒక్కొక్కరు 30 క్వశ్చన్స్ ఇస్తున్నారా? ఒక సబ్జెక్ట్ 20. ఆ 20కి ఎన్ని వస్తున్నాయి? సుమారు చెప్పండి, యావరేజ్ చెప్పండి, హైయెస్ట్ చెప్పండి, యావరేజ్ చెప్పండి. 20కి 15. అన్ని మార్కులు అవసరం లేదు.
నిజంగానే అవసరం లేదు. యూ క్యాలిక్యులేట్. అంటే ఒక క్వశ్చన్కి 4 మార్కులు. మీరు ఎలా చూసుకుంటారో చూసుకోండి. ఒక క్వశ్చన్కి 4 మార్కులు. తప్పు చేస్తే 1 మార్కు పోద్ది. సో ఇందులో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, ఎన్ఐటి కట్ ఆఫ్ డీమిస్టిఫైడ్. అంటే మీరు అనుకున్నారు. మీరు డీమిస్టిఫైడ్ అంటే ఓపెన్ క్లియర్గా చెప్తున్నా ఎంత వస్తే మీకు ఎన్ఐటీలో సీట్ వస్తుంది. ఓకే. చాప్టర్ 1 అండర్స్టాండింగ్ జేఈ మెయిన్స్ 2026 ఎగ్జామినేషన్ ప్యాటర్న్. దీంట్లో ఫస్ట్ది పేపర్ 1 ఫర్ బీటెక్, సింగిల్ పేపర్ కవరింగ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్. అంతే కదా, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు కదా. టోటల్ 75 క్వశ్చన్స్. అంటే ఈ సబ్జెక్ట్ నుంచి 25 క్వశ్చన్స్, 20 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 5 న్యూమరికల్ వాల్యూ క్వశ్చన్స్. అలా 3 సబ్జెక్టులకి 75 క్వశ్చన్స్ ఇంటూ 5 మార్క్స్, 4 మార్క్స్. ఓకే. ఎంత అయింది మార్కులు అప్పుడు ఈచ్ పేపర్కి? సబ్జెక్ట్కి ఎన్ని? ఈ సబ్జెక్ట్కి ఎన్ని? 100. 3 సబ్జెక్టులకి 300. మీకు ఎంత వచ్చింది పర్సంటేజు? 15 చేశారంటే తప్పు పోయినట్లు కూడా తీసుకోవాలి. మీకు 20కి 20 అటెంప్ట్ చేశారనుకోండి, 5 మార్కులు పోతాయి మీకు వచ్చిన దాంట్లో. అంటే 15 మీలో ఎవరైతే స్కోర్ చేశారో డైలీ టెస్ట్లో 5 మార్కులు తీసేయాలి. 15 ఇంటూ 4 ఎంత? 60. 60లో ఎన్ని తీయాలి? 4. 5 తీయాలి. 55 వచ్చినట్టు. ఎస్సీ ఎస్టీకి 55 వచ్చేస్తుంది ఎన్ఐటీ సీటు. చూడండి, నేనేం చెప్పట్లేదు, ఒరిజినల్ డాక్యుమెంట్ తీసి చూపుతాను. 55 మార్కులు ఎస్టీకి వచ్చేస్తుంది. ఎన్ని క్వశ్చన్లు? 15 క్వశ్చన్లు చేస్తే వచ్చేస్తుంది సీటు. రైట్, రియలీ. మీకు అది చూపించడానికే నేను ఈరోజు వచ్చాను. దట్స్ వై దిస్ ఈస్ గోయింగ్ టు బి యువర్ లైఫ్ టర్నింగ్ పాయింట్. అండ్ 300 మార్క్స్ కావాలి. ఈచ్ మార్క్స్ 4+ ఫర్ కరెక్ట్, -1 ఫర్ మల్టిపుల్ రాంగ్ క్వశ్చన్స్. ఓకే. నెక్స్ట్ సెక్షన్ వైజ్ బ్రేక్ డౌన్. ఫిజిక్స్ 25 క్వశ్చన్లు ముందే అనుకున్నాం కదా. కెమిస్ట్రీ 25, మ్యాథమెటిక్స్ 25. రైట్. చాప్టర్ 2లో కంప్లీట్ జేఈ మెయిన్స్ 2026 సిలబస్ ఓవర్ రివ్యూ అంటే బ్రాడ్గా చూపిస్తా, అన్నీ కాకుండా. ఇందులో ఫిజిక్స్ సిలబస్ హైలైట్స్ ఏంటంటే ఇట్ ఈస్ కవరింగ్ 19 కాంప్రహెన్సివ్ యూనిట్స్. అవి ఏంటో ఇక్కడ చెప్తాను. అవి మీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఉన్నాయో లేదో మీరు చెప్పాలి. రైట్. సో ఒకటి ఫస్ట్ మెకానిక్స్, కైనమాటిక్స్ ఇన్ 1 and 2 డైమెన్షన్స్, లాస్ ఆఫ్ మోషన్ అండ్ ఫ్రిక్షన్, న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్, వర్క్, ఎనర్జీ, పవర్, రొటేషనల్ మోషన్. ఉన్నాయా ఇవన్నీ? మరి ఎందుకు భయపడుతున్నారు? ఇంటర్మీడియట్ ఐపీఈ మెయిన్ వేరు, జేఈ మెయిన్ వేరు అన్నది నిజంగా అబద్ధం, పచ్చి అబద్ధం. రెండు ఒకటే, సబ్జెక్ట్ ఒకటే, టాపిక్ ఒకటే. ఓన్లీ ద వే వీ స్టడీ ఈజ్ ఎ డిఫరెంట్. అకాడమిక్ ఎగ్జామ్కి ఇంటెన్సివ్గా ఉంటుంది, అంటే ఫోకస్డ్గా కొన్ని ఏరియాలు చదువుతాం. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్కి ఎక్స్టెన్సివ్గా ఉంటుంది, అన్ని ఏరియాలు చదవాలి. నిజానికి మీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూశాను, చాలా ఎక్స్టెన్సివ్గా ఉంది, నాట్ ఇంటెన్సివ్. అంటే 2 మార్కర్స్, 1 మార్కర్లు ఎక్కువ ఉన్నాయి కదా షార్ట్స్. అంటే దాని అర్థం ఎగ్జామ్ ఈజ్ నాట్ రియల్లీ ఇంటెన్సివ్. ఓన్లీ 10 మార్క్సే అన్నీ ఇచ్చాడు అనుకోండి, అది ఇంటెన్సివ్. వెన్ షార్ట్ మార్క్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ టైప్ ఇచ్చినప్పుడు ఇట్స్ ఆల్సో ఎక్స్టెన్సివ్ ఎగ్జామ్. విత్ ద నేచర్ ఆఫ్ ది 2 ఎగ్జామ్స్ ఇస్ ఆల్సో సిమిలర్, నాట్ ఎగ్జాక్ట్, సిమిలర్. అలాగే మనకి ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, కెపాసిటెన్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ అండ్ సర్క్యూట్స్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఉన్నాయా? ఇసలు ఉన్నాయి లేవా? ఎల్సిటీ లేవా? అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి తెలియదేమో, సెకండ్ ఇయర్ వాళ్ళకి తెలుస్తుంది. ఉన్నాయి. సెకండ్ ఇయర్ వాళ్ళు చేతులు ఎత్తండి, ఉందా లేవా? చేతులు ఎత్తమని నన్ను నోటితో చెప్తే వాళ్ళకి ఏం కనబడతాయి. రైట్.
ఉంది, అవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్లో వస్తాయి, నువ్వు కంగారు పడుకో. సో థర్మల్ అండ్ వేవ్స్, థెర్మోడైనమిక్ లాస్, కెనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, ఆసిలేషన్స్ అండ్ వేవ్ మోషన్స్, సౌండ్ వేవ్స్. అలాగే మోడర్న్ ఫిజిక్స్లో ఆటమిక్ స్ట్రక్చర్ అండ్ స్పెక్ట్రా, న్యూక్లియర్ ఫిజిక్స్ ఫండమెంటల్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ సెమీ కండక్టర్ డివైసెస్. రైట్, ఉన్నాయని ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎత్తకండి, సెకండ్ ఇయర్ వాళ్ళు చెప్పండి ఉన్నాయో లేవు. అంటే 2 సంవత్సరాలు చదివిన వాళ్ళు అని సెకండ్ ఇయర్ అంటే. రైట్. సో నెక్స్ట్ మనం కెమిస్ట్రీ చూస్తే కనుక సార్ ఇక్కడే ఉన్నారు, మీ సారు. ఫిజికల్ కెమిస్ట్రీ, ఆటమిక్ స్ట్రక్చర్ అండ్ పీరియాడిసిటీ అండ్ కెమికల్ బాండింగ్ థియరీస్, థెర్మోడైనమిక్స్ అండ్ ఈక్విలిబ్రియం, ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెనెటిక్స్. ఉన్నాయి కదా. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, హైడ్రోకార్బన్స్ అండ్ రియాక్షన్స్ అండ్ ఆల్కహాల్స్, ఫెనాయిల్స్, ఎథర్స్, aldehydes, ketones, acids and amines and biomolecules. Right? ఉన్నాయి కదా. అండ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, పీరియాడిక్ టేబుల్ ప్రాపర్టీస్, SPDF బ్లాక్ ఎలిమెంట్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, మెటలర్జీ, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. ఉన్నాయా? జేఈ మీన్స్ సిలబస్ ఇది, మీ ఇంటర్మీడియట్ సిలబస్ నేను చెప్పట్లా, జేఈ మీన్స్ సిలబస్ నేను చెప్తున్నా. ఉన్నాయా లేవా? నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సిలబస్. ఒకటి ఆల్జిబ్రా ఫౌండేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, కాంప్లెక్స్ నంబర్స్, సీక్వెన్సెస్, సిరీస్, పెర్మిటేషన్స్, కాంబినేషన్స్, బయోనోమియల్ థియరం, మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్. ఉన్నాయా? నెక్స్ట్ క్యాలిక్యులస్ మాస్టరీ, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, డిఫరెన్షియేషన్ టెక్నిక్స్, అప్లికేషన్స్ ఆఫ్ డెరైవేటివ్స్, ఇంటిగ్రేషన్ మెథడ్స్ అండ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. రైట్. అండ్ ఫోర్త్ చూస్తే ట్రిగ్నోమెట్రీ, ప్రాబబిలిటీ, ట్రిగ్నోమెట్రీ ఫ్రాక్షన్స్, ఫంక్షన్స్ అండ్ ఐడెంటిటీస్, ఇన్వర్స్ ఫంక్షన్స్, స్టాటిస్టిక్స్ ఫండమెంటల్స్ అంటే మీన్, మోడ్, ఇట్లాంటివి వస్తాయి. అండ్ దెన్ ప్రాబబిలిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్స్. ఉన్నాయా లేవా? మ్యాథ్స్ సేమే, ఫిజిక్స్ సేమే, కెమిస్ట్రీ సేమే, కానీ మాకు సంబంధం లేని పరీక్ష అన్నట్టుగా ఒక రాంగ్ కింద నుంచి పైదాకా వచ్చిన ప్రశ్న. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలు, నిజం చెప్పాలంటే ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారో వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలు, ఎందుకంటే అక్కడ టీచర్లు బాగా నాలెడ్జ్ ఉంటుంది గవర్నమెంట్ స్కూల్స్లో, అక్కడ చదివింది కూడా సరిపోతుంది. జేఈ మీన్స్ కొట్టాలంటే 10th నుంచి మీకు ఆల్రెడీ మోడల్ అన్ని ఇంగ్లీష్ మీడియం పెట్టేశారు, ఎన్సీఆర్టీ వచ్చేసింది. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిబిఎస్ఈ బుక్సే ఇంట్రడ్యూస్ చేసింది. అంతేనా? 100% ఈ ఎన్ఐటి సీట్ కొట్టడానికి సిబిఎస్ఈ బుక్లు చాలా ఎక్కువ, చాలు. మీకు రోజు ఇస్తున్నాయి దాని నుంచే మెటీరియల్. మీరు ఒరిజినల్ సిబిఎస్ఈ బుక్ చదవండి, రిఫరెన్స్ దగ్గర పెట్టుకొని. బేసిక్ బుక్ ఏంట్రా అంటే ఇప్పుడు మీకు ఇచ్చే మెటీరియల్ కూడా సిబిఎస్ఈ బుక్సే. మీ క్లాసులో మీరు అకాడమిక్ చదివేది కూడా సిబిఎస్ఈ బుక్సే. ఓకే. సో ఇప్పుడు మనము అబ్దుల్ కలాం గారు వచ్చారు. అందరూ టెస్ట్ రాస్తారా? ఇంకా రాయాలా? ఇంకా రాయాలంటే మీరు ఒక 1 వీక్ డేసే ఉంది. అబ్దుల్ కలాం ఆయన 94th బర్త్ యానివర్సరీ సందర్భంగా మనందరూ రాశారండి. వీళ్ళందరూ ప్రిలిమ్స్ స్క్రీన్ టెస్ట్ రాశారా? స్క్రీన్ టెస్ట్ రాసిన వాళ్ళు, టాప్ మార్కులు వచ్చిన వాళ్ళకి మీకు ఫైనల్స్ ఈవెంట్స్ దొరుకుతాయి. 15th నవంబర్ 15th పెడతాం. ఆ ఈవెంట్స్కి ఎలిజిబిలిటీ వస్తుంది. ఇంకా ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు ఈ క్విజ్ కాంపిటీషన్స్ అండ్ పబ్లిక్ స్పీకింగ్ కాంపిటీషన్స్ అండ్ ఎస్ఏ రైటింగ్, దీస్ ఆర్ నాలెడ్జ్ కాంపిటీషన్స్. మనం 2013 నుంచి చేస్తున్నాం. ఇందులో గెలిచిన వారికి మినిమం 50,000 క్యాష్ ప్రైజ్ ఇస్తాము. అందులో జూనియర్స్ అంటే 10th క్లాస్ స్టూడెంట్స్, సీనియర్స్ అంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. ఓకే, 2 లెవెల్స్లో కండక్ట్ చేస్తాం ఇవి.
సో మీరందరూ సీనియర్స్ అవుతారు. దీంట్లో ఫస్ట్ ప్రైజ్ క్విజ్ ప్రైజ్ 10,000 అండ్ ఆల్ ఫస్ట్ ప్రైజెస్ అదర్ ఈవెంట్స్లో 5,000. చిన్నగా ఏం లేదు. ఇలా 2013 నుంచి మనం కండక్ట్ చేస్తున్నాం. అన్ని జిల్లాల నుంచి వస్తారు రాష్ట్రంలో ఈ పోటీలకి. ఈసారి మనం జేడి లక్ష్మీనారాయణ గారు తెలుసు కదా, తెలుసా తెలీదా? ఈ జనరేషన్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినట్టుంది. జాయింట్ డైరెక్టర్ సిబిఐ. మీరు ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఎంత పవర్ఫుల్గా ఉంటాడో నిరూపించిన వారు మన లక్ష్మీనారాయణ గారు. ఆయన అప్పటి నుంచి జేడి లక్ష్మీనారాయణ గారు అంటున్నారు. జీడీని షార్ట్గా కూడా పిలుస్తారు. ఆయన మొన్న రాజమండ్రి వచ్చాడు లాస్ట్ ఇయర్. వారిని నేను రిక్వెస్ట్ చేశాను, మా కాలేజీకి రండి అని. వస్తున్నారు ఇప్పుడు. వచ్చి ఈ క్యాష్ ప్రైజ్, ఈ స్కూల్ టాపర్ సర్టిఫికెట్స్, మెడల్స్ ఆయన చేతుల మీదకి ఇప్పిస్తాం డిసెంబర్లో. అది రైట్. సో ఇంటర్ వాళ్ళు మరొక ప్లస్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇంటర్ వాళ్ళకి ఐఐటి జేఈ మెయిన్స్ కోర్స్ని ఆన్లైన్లో టాప్ 10 ర్యాంకర్స్కి ఫ్రీగా ఇస్తున్నాం, వారి యొక్క కాలేజ్ టాపర్స్. అలాగే 5 మెంబర్స్కి ఆఫ్లైన్ ఫ్రీ ఇస్తున్నాం. బట్ ఇట్ ఈస్ ఏ షార్ట్ టర్మ్ కోర్స్. లాంగ్ టర్మ్ కోర్స్తో కావాల్సిన అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఇప్పుడు జాయిన్ అవ్వచ్చు, మీతో పాటు ఉండొచ్చు. సో షార్ట్ టర్మ్ కోర్స్ ఆఫ్టర్ ద ఇంటర్ ఎగ్జామినేషన్ వాళ్ళకి 5 మందికి ఫ్రీ, టాప్ 5 ర్యాంకర్స్ ఇన్ ఆల్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో దిస్ ఈజ్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్ ఫర్ దెమ్. ఇందులో పార్టిసిపేట్ చేస్తేనే ఇస్తాము ఫ్రీ ఈ కాంపిటీషన్స్లో. ఓకే. సో ఈ విధంగా జేడి లక్ష్మీనారాయణ గారు ఈయన, వారిని రిక్వెస్ట్ చేశాను లాస్ట్ ఇయరే. ఈ సంవత్సరం కూడా ఆయన్ని కలిసి ఆయన డేట్ ఫిక్స్ చేసుకొని మీ అందరికీ తెలియజేస్తాను. సో అబ్దుల్ కలాం క్విజ్, ఎస్ఏ రైటింగ్, పబ్లిక్ స్పీకింగ్. మీ అందరికీ భయం ఏంటి? మాట్లాడాలని భయం. కానీ మీలో మీరు ఎవ్వరు మాట్లాడేసుకుంటారు. కానీ బయటకు వచ్చి అందరి ముందు మాట్లాడాలంటే మరి మోడీజీ ఇందువల్ల ఛాయ్ వాలా పిఎం ఎలా అయ్యాడు? మాట్లాడడంతోనే కదా. ఇప్పుడు కూడా ఆయన మాటలంటే అందరూ ఎదురు చూస్తారు ఆయన స్పీచ్ అంటే. కేసీఆర్ తెలుసా? ఆయన ఒక రాష్ట్రాన్ని సృష్టించుకున్నాడు ఆయన నోటితో మాట్లాడి, జనాల్ని రెచ్చగొట్టి, సెంటిమెంట్ని లాక్కొచ్చి ఆయన మాటలు చెప్తుంటే గుణపాలతో గుచ్చినట్టు ఉంటుంది అన్నమాట. ఇంకా తిరుగుండదు. హిట్లర్ రెండో ప్రపంచ యుద్ధం నాశనం తీసుకొచ్చాడు. అంటే ఎలా అది బ్యాడ్కైనా గుడ్కైనా గ్రేట్ అవ్వాలంటే పబ్లిక్ స్పీకింగ్ రావాల్సిందే. అందరి ముందు పోటీల్లో పాల్గొంటే ముందు ఆ ఫియర్ పోతుంది. అందుకోసం ఈ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ మనకి అసలు విషయానికి వచ్చేద్దాం. అదేమంటే ఈ 2 కోర్సులు ఫ్రీగా వస్తాయి, ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్సులు. మీ కాలేజ్లో మీ స్కూల్లో ఎవరికైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళకి వస్తాయి, ముఖ్యంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి. సో నెక్స్ట్ సిలబస్ సోర్స్ అలైన్మెంట్. సోర్స్ గురించి చెప్తున్నాం ఇక్కడ. ఏం చదవాలి సార్? సిలబస్ చెప్పారు, ఏం చదవాలి? అఫీషియల్ ఫౌండేషన్. The JEE main syllabus is meticulously based on NCERT class 11 and 12. ఎవరు చెప్తున్నారు ఇది? ఈ మాట ఎవరు చెప్తున్నారు? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA, which conduct JEE mains, advanced, I think NEET కూడా వాళ్ళే కండక్ట్ చేస్తారు. ఎవరో చెప్తుంది కాదు, మనం ఎవరు నమ్మాల్సింది. క్లాస్ 11, 12 మీ దగ్గర ఉంది కదా, ఆల్రెడీ చదువుతున్నారు కదా. మీరు వద్దన్న ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అందరికీ సిబిఎస్ఈ సిలబస్సే, NCERT సిలబస్సే చదివిస్తున్నాం ఇప్పుడు మీకు. ఆ 2 చదివితే చాలా వరకు సరిపోతుందని రాస్తున్నాడు. అలాగే ఎన్ష్యూరింగ్ అలైన్మెంట్ విత్ స్కూల్ ఎడ్యుకేషన్ వైల్ టెస్టింగ్ అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీస్. అలాగే ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA regularly updates syllabus details on the official website and emphasizing conceptual clarity or rote memorization. Rote అంటే దీన్ని తెలుగులో
బట్టి కొట్టడం అంటారు కదా, అట్టా కాదు, అర్థం చేసుకొని చదువుకునే వాళ్ళకి అద్భుతమైనటువంటి పరీక్ష ఇదని చెప్తున్నాడు. మీరు ఏది చదివినా అర్థం చేసుకొని చదవాలి. బట్టి కొట్టేసి కొన్ని ఫార్ములాస్ కొడుతూ ఉంటాం, కొన్ని తప్పు అన్నీ బట్టి కొట్టే విధానం పనికిరాదు ఈ ఎగ్జామ్ గెలవాలంటే. సో దిస్ ఈజ్ వాట్ ఎన్టీఏ టెల్లింగ్ మల్స్. ఎవరు చెప్తున్నారు? ఈ పరీక్షను ఎవడు పెడతాడో వాడు చెప్తున్నాడు. ఓకే, సో కీ ఫోకస్ ఏరియాస్ డీప్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. ఇప్పుడు నేను చెప్పిందే లోతైనటువంటి అవగాహన. అంటే అవగాహన లేకపోతే మీకు ఎంత కష్టపడినా రాదు. ఫిజిక్స్లో ముఖ్యంగా, కెమిస్ట్రీలో ముఖ్యంగా, ఫిజిక్స్లో అప్లికేషన్ బేస్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఇంటిగ్రేషన్ అక్రాస్ టాపిక్స్. అప్లికేషన్ బేస్డ్ అంటే న్యూటన్ థియరీ ఉంది. న్యూటన్ థియరీతో ఆ ప్రిన్సిపల్ని ఉపయోగించి ఏమేమి టెక్నాలజీలో దాన్ని వాడుతున్నారు తెలుసా? ఒక్కసారి చాట్ జీపీటీని అడగండి, మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది. న్యూటన్ థియరీస్ని ఉపయోగిస్తూ తయారు చేసిన టెక్నాలజీ ఏంటి? న్యూటన్ ఆల్రెడీ మీకు తెలుసు, ప్రతి చర్యకి ఒక ప్రతిచర్య ఉంటుంది. ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఇస్ ఏ రియాక్షన్. దాన్ని ఆ కాన్సెప్ట్ని ఉపయోగించి ఏ టెక్నాలజీని ఎక్కడెక్కడ మనకు కనబడుతుంది అని అప్లైడ్గా చూడాలి అన్నాడు. అంటే మీరు బుక్లో ఉన్న చదవడం కాదు, ఈ ప్రిన్సిపల్ని ఉపయోగించి ఏ టెక్నాలజీ తయారు చేశారు, ఎక్కడ వాడుతున్నారు అనేది మీరు తెలుసుకోవాలి. సో టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి. నేను అందుకనే మీకు 1 మినిట్కి మనకి ఎన్ని క్వశ్చన్లు? 75 క్వశ్చన్లు. మన ఎగ్జామ్ టైం ఎంత? 3 అవర్స్. ఏం చేసుకుంటారు 3 అవర్స్ మీరు? 180 నిమిషాలు. అసలు ఏ ఎగ్జామ్ లేదు, ఎక్కడైనా 1 నిమిషమే ఇస్తారు, మీకు 2 నిమిషాలు ఇచ్చారు, అంతేనా? ఎందుకు అంత టైము? అయినా మీరు భయపడిపోతున్నారు. సివిల్ సర్వీస్కి లేదు అంత, గ్రూప్ 1కి లేదు, గ్రూప్ 2కి లేదు, రైల్వేస్కి లేదు, బ్యాంకింగ్కి లేదు, అన్నిటికీ 1/3 నెగిటివ్ మార్క్ అయితే ఇక్కడ 0.5 అంటే 1/4, 0.25, 1/4 నెగిటివ్ మార్కింగ్. చాలా చాలా తేలిక. 1/3 అయితే ఇంకా కష్టం కదా, 1.5 అయితే ఇంకా కష్టం నెగిటివ్ మార్కింగ్ అయితే కదా. జస్ట్ ఇది 1/4 అంటే ప్రతి 5 క్వశ్చన్లకి ఒకటి రైట్ అయితే నో లాస్ నో గెయిన్. ఇంకా గెయినే ఉంటుంది, 4 మార్కులు పోతాయి. నో లాస్ నో గెయిన్, అంతేనా? అంటే 4 తప్పులు చేసుకోండి అని చెప్తున్నాడు ప్రతి 5 క్వశ్చన్లకి. ఇంకెందుకు భయం? సో అది కూడా చివరిలో చాలా ఎగ్జామ్ దగ్గరలో డీటెయిల్గా చెప్తాను. ఆ నెగిటివ్ మార్కింగ్ స్ట్రాటజీని, దానికి మీరు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. నెక్స్ట్ చాప్టర్ 3లో హౌ వి జేఈ మెయిన్స్ కట్ ఆఫ్ క్యాలిక్యులేటెడ్. కట్ ఆఫ్ మార్క్ అంటే ఎన్ని మార్కులకి లాస్ట్ మార్క్. కట్ ఆఫ్ మార్క్ అంటే లాస్ట్ మార్క్. ఒక ఎన్ఐటీలో సీట్ రావాలంటే లాస్ట్ మార్క్ ఎంత అది తెలుసుకుందాం. అండర్స్టాండింగ్ ది కట్ ఆఫ్ మెకానిజం హెల్ప్స్ యూ సెట్ రియలిస్టిక్ టార్గెట్స్, strategize effectively for NIT admissions. Qualifying cutoff. Qualifying the minimum percentile score required to be eligible for JEE advanced examination and for consideration in counseling for NITs, IITs, GFTIs, government funded technical institutes. 3 రకాల ఇన్స్టిట్యూట్స్కి ఇస్తున్నారు, NIT, IIT and GFTIs, government funded technical institutes. సో కౌన్సిలింగ్ ఫర్ వీటిని చేస్తారు. అంటే ఈ ఎగ్జామ్ రాస్తే వీటన్నిటికి ఎలిజిబుల్ అవుతాం. సెకండ్ సెషన్లో అడ్వాన్స్డ్ రాయాలి కదా వీళ్ళు, ఐఐటి రావాలంటే. సో దిస్ వ్యారీస్ బై కేటగిరీ అండ్ ఈజ్ అనౌన్స్డ్ బై NTA ఆఫ్టర్ ఎగ్జామినేషన్. అడ్మిషన్ కట్ ఆఫ్ ద క్లోజింగ్ ర్యాంక్స్ ఆర్ మార్క్స్ ఫర్ సెక్యూరింగ్ యాక్చువల్ సీట్స్ ఇన్ స్పెసిఫిక్ బ్రాంచెస్ అట్ ఇన్స్టిట్యూట్స్ లైక్ NITs determined during counseling rounds based on seat availability and candidate preferences. Number of candidates, the total number of, అంటే కట్ ఆఫ్ మార్క్ని ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి అని చెప్తున్నాడు. అంటే కట్ ఆఫ్ అనేది లాస్ట్ ఇయర్ ఎంత ఉంది సార్, అంతే ఉంటుందని ఎవరు గ్యారంటీ ఎవరు? ఏ ఫ్యాక్టర్స్ దాన్ని ప్రభావితం చేస్తాయి? సుమారుగా అంతే ఉంటాయి, పెద్దగా ఏం మార్పు రాదు, అది కూడా ఇది నిజమే. కానీ ఎగ్జాక్ట్గా అన్ని మార్కులకే 6 ర్యాంక్కే అని చెప్పలేము.
ఆ సంవత్సరం ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది రాస్తున్నారు, ఎంతమంది అంటే 5 లక్షల ఎగ్జామ్ రాసేది 5 lakhs, ఇంకా ఎక్కువ అనుకుంటా, ఆల్ ఇండియా లెవెల్ కదా ఇది. కావాలంటే చూద్దాం, అదే ఎంత తెలుసుకుందాము. ఇన్ని లక్షలు చూసి భయపడకండి, అందరూ భయపడి పారిపోయేవాళ్ళు కదా. సో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ డిసైడ్ చేస్తుంది. సీట్ అవైలబిలిటీ లాస్ట్ ఇయర్ ఎంత ఉందో అంతే ఉంటుంది, అంతే కదండి. ఇంకా పెరుగుతాయి. రీసెంట్ టైమ్స్లో ముఖ్యంగా నీట్ మెడికల్ సీట్లు చాలా పెంచారు. సో అలాగే ఎగ్జామ్ డిఫికల్టీ లెవెల్ ఉందనుకోండి. లాస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ 150 మార్కులకి ఆల్ ఇండియా ర్యాంకర్ అయ్యాడు అనుకోండి. ఇఫ్ ఎగ్జామ్ ఈజ్ టఫ్, ఇప్పుడు 125 మార్కులకే టాపర్ అయిపోతాడు, అంటే డిఫికల్టీ లెవెల్. అలాగే రిజర్వేషన్ పాలసీ. సో కేటగిరీ వైజ్ సీట్ అలొకేషన్ యాజ్ పర్ ది గవర్నమెంట్ రిజర్వేషన్. అందుకే రిజర్వేషన్ చూస్తే మీ రిజర్వేషన్ వాళ్ళందరూ 100% ధైర్యంగా రాస్తారు. కానీ నేను చెప్తుంది ఓపెన్ కేటగిరీ వాళ్ళు కూడా ధైర్యంగా రాయండి, ఏమీ లేదు ఇందులో. ఓన్లీ సిబిఎస్ఈ బుక్స్ ఆర్ ఎన్సిఆర్టీ బుక్స్ దట్ యు ఆర్ స్టడీయింగ్, యు ఆర్ రీడింగ్ ఇన్ యువర్ క్లాస్ రూమ్, అంతే. ఓకే, మీరు ఇంకా సివిల్స్ వస్తే ఐఏఎస్ ఎగ్జామ్ చాలా టఫ్గా ఉంటుంది. ఒక బుక్లో అంటూ ఏమీ దొరకదు. కరెంట్ ప్రతి సంవత్సరం మారిపోద్ది, ఇన్ఫర్మేషన్ డేటా, కొత్త విషయాలు వస్తుంటాయి. ఇక్కడ ఏమీ లేవు, అన్ని పాతయే, తిప్పిందే తిప్పుతాడు. సో నేను డిఫికల్ట్ లెవెల్గా కంపేర్ చేస్తున్నా. నెక్స్ట్ చాప్టర్ 4లో జేఈ మెయిన్స్ 26 ఎక్స్పెక్టెడ్ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని మార్కులు ఉంటే వస్తుంది 2026లో. ఓకే, 2026లో రెండో సెషన్లో కూడా రాశారనుకో, రెండిట్లో బెస్ట్ మార్క్ ఏదో అది తీసుకుంటాడు, అంతే కదా. విల్ టేక్ బెస్ట్ మార్క్. అంటే ఈ ఎగ్జామ్ రాసావు జనవరిలో, కొంచెం తక్కువ వచ్చినాయి, రేపు మేలో రాస్తావు, బాగా వస్తాయి, అది తీసుకుంటాడు, అంతేనండి. తక్కువ తీసుకుంటాడా? ఎక్కువదే తీసుకుంటాడు. మన సార్ కూడా చెప్తున్నారు మీకు. సో బేస్డ్ ఆన్ హిస్టారికల్ ట్రెండ్స్ అండ్ రీసెంట్ ప్యాటర్న్స్, హీర్ ఆర్ ది యాంటిసిపేటెడ్ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ ఫర్ January 2026 సెషన్. సో ఎంత కట్ ఆఫ్ మార్కులు ఉంటుంది అనేది చూడండి. 1995 మార్క్స్ ఫర్ జనరల్ కేటగిరీ అవుట్ ఆఫ్, అంటే ఎంత? ఈవెన్ పాస్ మార్కులు కూడా అవసరం లేదని చెప్తున్నాడు. ఏమని? పాస్ మార్క్ ఎంత అండి? ఎగ్జామ్ మనకి ఇంటర్లో పాస్ మార్క్ ఎంత? 33. ఇక్కడ ఓసీ సాధించడానికి 33% అంట. ఎందుకు భయం? ఓసీ సాధించాలంటే 90-95 మార్క్స్ వస్తే చాలు అంటున్నాడు. ఇంకా రిజర్వేషన్ ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. పర్సెంటైల్ 88 - 90. మార్క్స్ మాత్రం, మార్క్స్ అంటే ఒక క్వశ్చన్కి 4 కదా, 4. అంటే ఎన్ని క్వశ్చన్లు చేస్తే వచ్చేది? 30, అంతేనా? ఎన్ని క్వశ్చన్ మనకి? 75, అంతేనా? 75కి 35 క్వశ్చన్లు చేస్తే విల్ గెట్ ఇన్ ఓసీ సీట్. కష్టమా? ఎవరు చెప్పారు కష్టమని? ఒక సబ్జెక్ట్ పూర్తిగా రాయకుండా కూడా 2 సబ్జెక్ట్ బాగా వచ్చేస్తే వచ్చేస్తుంది. 3 సబ్జెక్టులు మనకి, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్, కాదా? సో ఇక ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అండ్ ఓసీసే, బట్ వాళ్ళు వీళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ ఇచ్చారు. వాళ్ళకి ఎంత? 70-75 మార్కులు అంతే. ఈడబ్ల్యూఎస్ అంటారు, ఈబీసీస్ అంటారు వీళ్ళని. అంటే ఓసీలే, బట్ ఎకనామికలీ బ్యాక్వర్డ్స్కి 70-70 వస్తే చాలు. ఇక ఓబీసీకి అంటే బీసీలు, నాన్ క్రీమీ లేయర్కి అంటే పేదరిక రేఖలకు దిగున ఉన్న వారికి అని, ఇంకా చెప్పాలంటే ఐ థింక్ 8 lakhs అనుకుంటా ఇయర్లీ ఇన్కమ్. వాళ్ళు బీసీల్లో నాన్ క్రీమీ లేయర్ అంటారు. పర్ ఇయర్ 8 లక్షలు అంతవరకు. అంటే ఇంకా మీ పేరెంట్స్ చాలామంది కిందే ఉంటారు. ఇంకా సంవత్సరానికి 8 లక్షలు వచ్చిన వాళ్ళు ఉండరు, లెక్కేసుకోండి. అంటే వాళ్ళకు కూడా 70-73 చాలు. ఇకపోతే ఎస్సీ కేటగిరీ 40-45 మార్కులు.
75 ప్రశ్నల్లో వాళ్ళు 10 ప్రశ్నలు రాస్తే సీట్ వచ్చేస్తుంది. ది గ్రేటెస్ట్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో మీకు ఓన్లీ ఎన్ఐటీలోని లేదా ఐఐటీలో చదివితేనే మోర్ దెన్ 10 lakhs per annum వస్తాయి. అన్ని చోట్ల రావు. అందులోని ప్రెస్టీజ్ ఇన్స్టిట్యూషన్లో చదివితేనే మీకు అలాంటి లెవెల్ ఆఫ్ జాబ్స్ వస్తాయి. మీరు చూస్ చేసుకునే అఫ్కోర్స్ చాలా ఫ్యాక్టర్స్ డిసైడ్ అవుతుంది, చేస్తాయి. సో మీకు వచ్చిందండి చివరికి ఎస్సీకి అయితే, మరి ఎస్టీకి అయితే వాడు ఇవ్వలేదు, దానికి ఇంకా తక్కువ ఉండాలి. మేబీ అనుకోండి 30 కూడా వచ్చేస్తుంది. ఇక్కడ ఇవ్వలేదు, నేను చూసి చెప్తాను దాన్ని. 40 నుంచి 45 పర్సెంటైల్ 54, 56. ఓసీ పర్సెంటైల్ 88, 90. ఓబీసీ పర్సెంటైల్ 74, 76. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 78, 80 పర్సెంటైల్. ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ నీడ్ టు క్రాస్ దిస్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే ఇది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత? 40. ఎస్సీ ఎస్టీస్కి అది వస్తే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మీరు చెప్పండి, టఫ్ 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 అంటున్నారంట మీరు. ఎంతవరకు టఫ్ మీరు చెప్పండి. సో సేఫ్ మార్క్స్ టు ఎయిమ్ ఫర్. అయితే ఇంత తక్కువ ఉన్నా నువ్వు దాన్ని లక్ష్యంగా చేసుకోవద్దు అని చెప్తున్నాం. జనరల్ కేటగిరీ స్ట్రాటజీ టు సెక్యూర్ టాప్ ర్యాంక్స్ అండ్ గ్యారంటీ అడ్మిషన్స్ ఇంటూ ప్రీమియర్ ఎన్ఐటీస్ విత్ ప్రిఫర్డ్ బ్రాంచెస్ ఎయిమ్ ఫర్ 280 to 300 మార్క్స్. అది టాప్ లెవెల్, టాప్ 100 అనుకోండి. ఓకే, నెక్స్ట్ 250 to 280 మార్క్స్ ఫర్ టాప్ 500 ర్యాంక్, 5000 ర్యాంక్స్. అంటే టాప్ 5000 ర్యాంక్స్ రావాలంటే ఎంత రావాలి? టాప్ 5000. ఇంతకుముందు ఎంత? 280, 300 ఎంత? టాప్ 1000 ర్యాంక్ అంట, 100 కాదు 1000. టాప్ 5000కి 250 నుంచి 280 రావాలి. 220 to 250 మార్క్స్ ఫర్ టాప్ 10,000. అంటే మీరు టాప్ 10,000లో ఉండాలంటే ఎన్ని మార్కులు రావాలి? 220 అవుట్ ఆఫ్ 300. ఇది ఓసీకి, నాట్ ఫర్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఆర్ బీసీస్ ఆర్ ఎస్సీస్ ఎస్టీస్. వాళ్ళకి ఇంకా తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ 10,000 ఉంది కదా, మనం 10,000 ర్యాంక్స్ వచ్చిన వాడికి అక్కడ 50,000 ర్యాంక్స్ వచ్చిన వచ్చేది ఎస్సీ ఎస్టీకి. ఇది ఓసీకి కదా మనం అనుకుంటుంది. ఓకే, సో కాంపిటేటివ్ పర్సంటేజ్ బెంచ్ మార్క్ సుమారుగా ఎంతో రావాలి? ఏ పర్సంటైల్ అబౌవ్ 93 to 95 ఈజ్ కన్సిడర్డ్ హైలీ కాంపిటేటివ్ ఫర్ సెక్యూరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్ branches in top NITs. Even for other branches, maintain the above 90% significantly improves your, అంటే టాప్ 1000లో ఉండాలంటే మీరు 90% మెయింటైన్ చేయాలి. పర్సంటైల్కి మార్కులకి తేడా ఉంది. సార్ మీకు క్లాస్లో చెప్తారు, ఆ డీటెయిల్స్ చెప్పండి. సో చాప్టర్ 5లో NITs అండ్ అదర్ ఎలిజిబుల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ జేఈ మెయిన్స్ 2026లో ఎన్ని మార్కులు వస్తే వచ్చింది? జేఈ మెయిన్స్ ఓపెన్స్ డోర్స్ టు న్యూమరస్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ అక్రాస్ ఇండియా. ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? NITలో 31 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇండియాలో. తెలిసి చెప్తారు ఎవరన్నా? మన NIT రీసెంట్గా పెట్టారు ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడ? యాస్, మన పక్కన గుడేమే కాబట్టి చీప్గా చూస్తామా? NIT స్టాండర్డ్స్ ఆర్ సేమ్, బట్ స్టార్టింగ్లో ఎస్టాబ్లిష్మెంట్ ప్రాబ్లమ్స్ అనేది ఎవరికి ఉంటాయి? ప్రైవేట్ సంస్థలకు ఉంటాయి. గవర్నమెంట్గా ఉంటుంది, ప్రజల దగ్గర తెచ్చుకున్న డబ్బులేగా, లేదా అప్పు చేసిన డబ్బులేగా, వాళ్ళకి డబ్బులు ఒకటి ఉండదు. అంటే స్టాండర్డ్స్ హైగానే ఉంటాయి. ఏ NITకి వెళ్ళినా వైడ్గా ఉంటాయి. అబ్దుల్ కలాం గారు NIT మెడ్రాస్లో చదివారు. ఈరోజు ఆ NIT మెడ్రాస్ ఎంత పెద్దదైపోయిందండి. ఆయన స్టాచ్యూ ఉంటుంది యూనివర్సిటీ ముందు. సో 25 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్లో కూడా NIT రాస్తే ఎలిజిబుల్ వస్తుంది. ఈ టెస్ట్ జేఈ మెయిన్స్ దేనికి ఎలిజిబుల్ అవుతుంది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 31 ఉన్నాయి దేశంలో. వాటిలో మీకు అడ్మిషన్కి ఈ టెస్ట్ అవసరం, ఎంట్రన్స్ టెస్ట్. అలాగే 25 ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, IIIT అంటాం కదా మనం, వాటికి. దెన్ ఇంకొక 28 ఉన్నాయి గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్, ఇంక్లూడింగ్ IIEST, షిప్పూర్ అండ్ అదర్ సెంట్రల్లీ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్. ఇవి కూడా మంచివే. మన లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్ కన్నా అన్నీ మంచివే ఇవన్నీ. అదేనండి.
మన రాజమండ్రిలో ఉన్న లోకల్ ఇంజనీరింగ్ అన్ని కాలేజీల కన్నా ఇది చాలా బెటర్. మన లోకల్ రాజమండ్రిలో స్టాండర్డ్స్ లేవు, మరి ప్రీవియస్ స్టూడెంట్సే పాఠాలు చెప్తారు. పాత స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్ పాఠాలు చెప్పే సంస్థల్లో ఏం పైకి వస్తారు మీరు? అంటే వాళ్ళు చెప్తే బాగుంటుందని నేను నా ఉద్దేశం కాదు. ఎక్స్పీరియన్స్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ అంతే. సో చాప్టర్ 6లో NITs 2025 క్లోజింగ్ ర్యాంక్స్ 2025లో ఏం జరిగిందో చూద్దాం. అండ్ కట్ ఆఫ్ మార్క్స్ బై కేటగిరీ వైజ్. టాప్ NITs క్లోజింగ్ ర్యాంక్స్ చూద్దాం. NIT తిరుచి విన్నారా? కంప్యూటర్ సైన్స్లో ఎన్ని మార్కులు రావాలి? జనరల్కి 1200 ర్యాంక్ జనరల్ కేటగిరీకి, ఓబీసీకి 3500 ర్యాంక్, ఎస్సీకి 8000 ర్యాంక్, ఎస్టీకి 12000 ర్యాంక్. టాప్ ఇన్స్టిట్యూట్ NIT తిరుచి. ఇది కేరళలోనే ఉంది. అంటే NITలో కూడా కొన్ని ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అంటే బాగా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఇన్స్టిట్యూట్స్. అలాగే NIT సూరత్కల్, అక్కడ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ రావాలంటే జనరల్కి 1800, ఓబీసీకి 4200, ఎస్సీకి 9500, ఎస్టీకి 15000. ఎస్టీస్కి ఆల్మోస్ట్ ఇంకో 50-60-40% పెరిగిపోద్ది. ఎస్సీకి వచ్చే ర్యాంక్ కన్నా ఎస్టీ ర్యాంకు ఇంకా పెద్ద ర్యాంక్ వచ్చినా వచ్చేస్తుంది. చూడండి, జనరల్లో 1800కు కానీ వచ్చే ర్యాంకు ఎస్టీకి ఎంతకు వస్తుంది? 15000 ర్యాంక్ వస్తుంది. అర్థమైందా? ఎస్సీకి 9500, 1800 ఎక్కడ, 9500 ఎక్కడ. ఎస్సీకి 9500, ఎస్టీకి 15000. అంటే మంచి టాప్ ఇన్స్టిట్యూట్లో రావడానికి కూడా 15000కి వచ్చేస్తుంది కదా. దెన్ వై వి ఫియర్ దిస్? మన కలాం IAS IIT NEET ఇన్స్టిట్యూట్ నడుపుతున్న లాస్ట్ లెవెల్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈజ్ JEE మెయిన్స్. మిగతా అన్ని దీనికన్నా టఫే మేము చెప్పేవి, ఈ సంవత్సరంలో చెప్పేవి. రియల్లీ ఒక బుక్లో దొరకనప్పుడు టఫ్ కదా. మీకు ఒక బుక్ నుంచి వస్తున్నాయని స్వయంగా ఎవరైతే పరీక్ష పెడుతున్నారో వాడే చెప్తున్నాడు. సో నెక్స్ట్ NIT వరంగల్, అది కూడా చాలా ఫేమస్, ప్రెస్టీజియస్. మెకానికల్ ఇంజనీరింగ్ రావాలంటే జనరల్కి 4000, అంటే ఇవే టాప్. ఈ 1200, 1800 ఇది తిరుచి, సూరత్కల్. దాని తర్వాత టాప్ వరంగల్. జనరల్ 4000, ఓబీసీ NCL 10,000, SC 20,000, ST 28,000. వరంగల్లో రావాలన్నా ఎస్సీకి అయితే 20,000, ఎస్టీకి అయితే 28,000, ఓసీకి అయితే 4,000. అంటే 4,000లో ర్యాంక్ రావాలంటే ఎన్ని మార్కులు కొట్టాలి? ఇంతకుముందు అది చర్చించుకున్నాం. సో నెక్స్ట్ NIT రూర్కెలా సివిల్ ఇంజనీరింగ్. జనరల్ 8500, ఓబీసీ 15000, SC 25000, ST 35000. రూర్కెలాలో కూడా రావాలంటే, రూర్కెలా ఎక్కడ ఉంది? ఎక్కడ? బీహార్, అదే కదా. ఇప్పుడు జార్ఖండ్ ఏమో కొన్ని డివిజన్ అయినాయి కదా. ఇంతకుముందు బీహార్ అని చదువుకునేవాళ్ళం నా చిన్నప్పుడు. సో రూర్కెలా, NIT రూర్కెలా సివిల్ ఇంజనీరింగ్కి SCకి 25,000, ఓబీసీకి 15,000 ర్యాంక్ వచ్చినా వచ్చేస్తుంది సీటు. సో న్యూయర్ NITs లోయర్ కట్ ఆఫ్, అంటే రీసెంట్గా తాడేపల్లిగూడెం లాంటివి పెట్టినట్లు తక్కువ కట్ ఆఫ్ కూడా వస్తున్నాయి. అది ఎంత అనేది మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఎక్స్పాండెడ్ ఆపర్చునిటీ. సెవరల్ న్యూ NITs అడ్మిట్ క్యాండిడేట్స్ హూ ర్యాంక్ అప్ టు 70,000 ఇన్ జనరల్ కేటగిరీ, ప్రొవైడింగ్ ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ ఫర్ ఏ వైడర్ రేంజ్ ఆఫ్ ఆస్పిరెంట్స్. ఓసీకి ఎంత? 70,000 ర్యాంక్ వచ్చేస్తుందంట కొత్త వాటిలో. అది మంచిదే, కొత్త పార్టీ లేదు, ఇంకా నయమే. కొత్త దాంట్లో కొత్త మెటీరియల్, కొత్త ఎక్విప్మెంటు, కొత్తవి వస్తాయి. కాకపోతే ఏంటంటే కొత్తగా పెట్టారు, అది సెట్ అవ్వడానికి దానికి అందరికీ తెలియదు. బాగా తెలిసిందానికి ఎవడైనా ప్రిపేర్ చేస్తారు, అంతే కదా. బట్ కొత్తగా ఎడితే పాత ఏం కాదు భయ్. ఇంకా చెప్పాలంటే కొత్త ఫ్యాకల్టీ ఉంటారు, సీనియర్ ఫ్యాకల్టీ అంతా మిక్స్ తీసుకుంటారు, ఊరికే తీసుకోరు. సీనియరు జూనియరు
అంత వెరిఫైడ్ పీపుల్నే తీసుకుంటారు వాళ్ళు టీచింగ్. సో ఎంత రావాలి? సెవరల్ న్యూ NITs అడ్మిట్ క్యాండిడేట్స్ విత్ ర్యాంక్స్ అప్ టు 70,000 ఇన్ జనరల్ కేటగిరీ. ఇది మన లోకల్ రాజమండ్రి బీటెక్ కాలేజీల కన్నా చాలా 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 బెస్ట్. ఏం సార్, అంతేనా? ఇప్పుడు నువ్వే ఫీల్ అవుతున్నావు హారిక? నా వీడియో చూస్తుంటే ఏమవుతావు? ఆ బీటెక్ చదివింది ఇక్కడ, అందుకే చెప్తున్నా. నువ్వు చెప్పు, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు, వీళ్ళందరికీ చెప్పు నీ ఎక్స్పీరియన్స్. ఏం మిస్ అయ్యావో? అన్నిటికన్నా వాల్యుబుల్ టైం. సో బ్రాంచ్ రీజనల్ NITs ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. NIT నాగాల్యాండ్ జనరల్ కేటగిరీ క్లోజింగ్ ర్యాంక్ అప్రాక్సిమేట్లీ 65,000 ర్యాంక్ కూడా. NIT నాగాల్యాండ్. నాగాల్యాండ్ ఎక్కడ ఉంది తెలుసా? ఎక్కడ? నార్త్ ఈస్ట్లో ఉంది. 7 సిస్టర్ స్టేట్స్లో ఒకటి. దాని కొహిమా దాని యొక్క రాజధాని. ఓకే, సో NIT నాగాల్యాండ్ జనరల్ కేటగిరీ క్లోజింగ్ ర్యాంక్ అప్రాక్సిమేట్లీ 65,000 ఫర్ వేరియస్ బ్రాంచెస్ ఆఫరింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ లోయర్ కాంపిటీషన్. ఎంత బ్యూటిఫుల్గా ఉందండి. ఎన్ని విషయాలు చెప్తున్నాను దీంట్లో. స్ట్రాటజిక్ చాయిస్ మేకింగ్, కన్సిడర్ లొకేషన్, బ్రాంచ్ ఇంట్రెస్ట్, లాంగ్ టర్మ్ క్యారియర్ గోల్స్ వెన్ చూసింగ్ బిట్వీన్ ది ప్రీమియర్ NITs విత్ టఫ్ కట్ ఆఫ్ వెర్సెస్ న్యూ NITs విత్ ఈజియర్ ఎంట్రీ. ఎవరైనా ఎడ్యుకేషన్లో లోపం ఉండి లేకపోతే సరిగ్గా ఉండి తక్కువ ర్యాంక్ వచ్చినా కూడా మంచి ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఐ డోంట్ లైక్ యూ ఇఫ్ యూ want to join local BTech colleges. You join either NIT or IIT or BITSAT, BITPilani. అంతేనా? నీట్ వాళ్ళు కూడా అంతే. ఎయిమ్స్, జిప్మర్ ఏదో ఉంది కదా, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇట్లా దాంట్లో సాధించాలి తప్ప ఇక్కడ చదువుకొని ఇంత ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూట్లో మీరు లోకల్ బీటెక్లో చదివితే బాధపడతాను నేను, చాలా బాధపడతాను. దానికన్నా డిగ్రీకి రండి, మిమ్మల్ని IAS IPS గవర్నమెంట్ ఆఫీసర్గా తయారు చేస్తాను. మర్చిపోండి. దీనికి మీ మ్యాక్సిమం మీ శక్తి కొద్దీ కృషి చేయండి. మన టీచర్లు చాలా మంచి, నాకు తెలిసి 4-5 ఏళ్ళలో ద బెస్ట్ టీం ఉంది మన కాలేజ్లో. ఫిజిక్స్ వేణుగారైనా, సతీష్ గారు కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ మేడం. అంతకుముందు మ్యాథ్స్ ఇద్దరు చెప్పారు, బట్ వీ హ్యావ్ టేకెన్ ఫ్రమ్ ఏ కాలేజ్ మీకు అందరికీ తెలుసు, రైట్? ఆ కాలేజీకి కావాలని తీసుకున్న ఎలా ఉంటుందో చూద్దామని. సో ఈ విధంగా ఉంది కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు. ఈవెన్ జనరల్ కేటగిరీ పీపుల్కి ఇక్కడ 70,000కి వస్తుంటే కొత్త NITల్లో ఇంకా బాగుంటాయి నిజానికి. అక్కడేం తక్కువ ఉండవు, అన్నీ కొత్తవి ఉంటాయి. బిల్డింగు కొత్తవి ఉంటుంది, ఎక్విప్మెంట్ కొత్తవి ఉంటాయి, ఎవ్రీథింగ్ న్యూ టెక్నాలజీ ఉంటుంది. ఓకే, అయితే మీరు కంప్యూటర్ సైన్స్ ఎంచుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. బాగాలేదు, కంప్యూటర్ సైన్స్లో న్యూ ఫ్రంటియర్ టెక్నాలజీ వస్తుంది. క్వాంటమ్ టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ అండ్ AI అండ్ ఇలాంటి టెక్నాలజీస్లో మీరు జాయిన్ అవ్వడానికి చూడాలి. పాతగల్లా కొట్టేసుకుంటామని కంప్యూటర్ దాంట్లో 10 వేస్ట్ అది. సాఫ్ట్వేర్ అన్నీ అయిపోయింది, దాని టైం అయిపోయింది. వీఆర్ మోర్ అడ్వాన్స్డ్. సో అలా చూస్ చేసుకోండి. దిస్ ఈజ్ ఆల్ దీస్ NITs ఇన్ ఇండియా. ఈ బొమ్మలో చూసుకోండి ఎక్కడ ఉన్నాయి అక్కడ. మీకు ఇదంతా కూడా మీ గ్రూప్లో పెట్టిస్తాను, మన యాప్లో, కలాం IAS యాప్లో. ఈ వీడియో మెటీరియల్ మొత్తం పెడతాను, మళ్ళీ మీరు డీటెయిల్గా చూసుకోండి. నేను ఒక లింక్ పెడతాను ఈ వీడియో కింద కూడా, దాని నుంచి కూడా ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్ టేక్ అవే, స్ట్రాటజైజ్ యువర్ పర్సంటైజ్ ప్రిపరేషన్ అండ్ చాయిస్. మాస్టర్ ద ఫండమెంటల్స్. ఫండమెంటల్స్ అంటే కనీసం ఉన్న విషయాల్లో ఖచ్చితమైన స్పష్టత ఉండాలి. ఉదాహరణకి న్యూటన్ థియరీ 1, న్యూటన్ థియరీ 2, ఆ క్లారిటీ రెండింటి మధ్య డిఫరెన్స్ తెలిస్తే చాలు. అది ఫండమెంటల్స్ అంటే. అండర్స్టాండ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ థరోలీ అండ్ ఎన్ష్యూర్ కంప్లీట్ కవరేజ్ ఆఫ్ ది సిలబస్ ఫ్రమ్ NCERT క్లాస్ 11 and 12. బిల్డింగ్ స్ట్రాంగ్ కాన్సెప్చువల్ ఫౌండేషన్స్. కాన్సెప్చువల్ ఫౌండేషన్ అంటే కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి, అది లేకుండా ఎంత పరిగెట్టినా వద్దు. Research early and extensively. Study NIT cutoffs by branch and category from previous years. Understand the trends to set realistic goals. Aim beyond the minimum.
మినిమం మార్కుల కన్నా పైగా చూసుకోండి అని చెప్తున్నాడు. మినిమం మార్కులు ఎంత? 40. అలా కాదు, 40 కాదు, ఒక 100 లక్ష్యం పెట్టుకోండి చాలు, వచ్చేది ఎన్ఐటీల సీటు. ఓకే, సో ఈ విధంగా మనకి ఈరోజు ఐ హోప్ సో టుడే గోయింగ్ టు బి యువర్ లైఫ్ చేంజ్ ఈవెంట్. థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి. సతీష్ గారు మీరు కూడా వచ్చేయండి, యూ కెన్ ఎక్స్ప్లెయిన్ డౌట్స్. ఇది ఆపేయమ్మా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీ అందరూ అడగండి. నౌ యూ కెన్